బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సీనియర్ యాక్టర్ ఆకేల గోపాలకృష్ణ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే కాదనకుండా నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరఫున మీకు థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే క్రమంలో మనం మీ ప్రస్తావన మేము ప్రతినిత్యం సోషల్ మీడియాలోను, టీవీల్లోను, వెబ్ సిరీస్లో అన్నీ చూస్తూనే ఉంటాం. అందరు అడిగింది కాకుండా రొటీన్గా మనం డిఫరెంట్గా స్టార్ట్ చేసుకుందాం. సార్ చాలామంది ఒక ప్రొఫెషన్ ఎంచుకుంటారు, అంటే లైక్ ఒక గవర్నమెంట్ జాబో, ప్రైవేట్ జాబో, బిజినెస్, ఇలా ఇతర. అసలు మీరు ఈ సినిమా రంగానికి రావడానికి కారణం ఏంటి? ఎవరు మీకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు? ఒక్కసారి మీ ప్రస్తావన కొంచెం మా వ్యూయర్స్ కోసం ప్రస్తావించండి. తప్పకుండా అండి. ముందుగా మ్యాగ్నా టీవీ ప్రేక్షకులకు మీకు నా హృదయపూర్వక శుభాభివందనలు, కళాభివందనాలు. మైసెల్ఫ్ ఆకేళ్ల గోపాలకృష్ణ. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే అండి, ఎవరు వచ్చారు, ఎవరు రమ్మన్నారు, ఎవరు ఇన్స్పిరేషన్ అన్నది ఏంటంటే, టు బీ ఫ్రాంక్, ఆర్టిస్ట్ అనేవాడికి పలానా వాడు చెబుతానో పలానా వాడు రికమెండ్ చేస్తానో మాత్రమే ఆర్టిస్ట్ అవ్వడండి. ఇన్బిల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఇన్బిల్ట్ కొంత ఉండాలి. ఎందుకంటే మీలో ఇప్పుడు బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఆకలేసింది అనుకో అమ్మ అను, దెబ్బ తగిలితే అమ్మ అను చెప్పమని ఎవరైనా చెప్తారా? సమయానుకూలంగా వచ్చేస్తాయి. అదేనా ఎవరైనా జోక్ వేస్తే నవ్వరా అని ఎవరైనా చెప్తారా? అలాగే ఎవరైనా చనిపోతే ఏడవరా అని ఎవరైనా చెప్తారా? అవన్నీ ఏంటంటే బై బర్త్ ఇన్బిల్ట్. ప్రతి మనిషిలోనూ నవరసాలలాగే అన్ని రసాలు ఉంటాయి. కాకపోతే ఏ రసానికి ఎవరు నిజ జీవితంలో కనెక్ట్ అవుతారు, ఏ రసానికి ఎవరు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో కనెక్ట్ అవుతారని చూసుకుంటే హాస్యంకరంగా కానీ ఇంకొంచెం అంటే ఇంకోటి కూడా ఉంది దీంతో పాటు. ప్రతి మనిషి కూడా నేను నాలాగా ఉండి నేనేదో ఈ యొక్క కోట్ల అంటే ఉభయ రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఈ 13 కోట్లు నా 14 కోట్ల జనాల్లో నేను ఒకటికి వెళ్ళిపోతే చాలు, నా జీవనం, నా ఫ్యామిలీ, నా సర్వైవల్ వెళ్ళిపోతే చాలులే అనుకుంటే ఒకలా ఉంటుంది. లేదు సంథింగ్ ఈజ్ డిఫరెంట్, మన అందరిలో మనం ఎందుకు ఉండాలి అనుకుంటే ఒకలా ఉంటుంది. సో ఆ ఆలోచన విధానం మనలో ఉంది కాబట్టి టైంకి, మనసుకి, బుద్ధికి ఆలోచన తట్టింది కాబట్టి ఆ టైంలో నేను డెసిషన్ తీసుకున్నాను కాబట్టి, రైట్ టైంలో రైట్ ఏజ్లో తీసుకున్నాను కాబట్టి బై గాడ్స్ గ్రేస్, భగవంతుడి ఆశీస్సులతో, ప్రేక్షకుల ఆశీస్సులతో ఇవాళ వరకు ఇక్కడ దాకా ప్రస్థానం వచ్చిందండి. అంటే ఇప్పుడు ఆకేళ్ల గోపాలకృష్ణ గారు అంటే కొంచెం పేరు కలిగిన వ్యక్తి, కానీ టక్కుగా మీకు మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఏంటంటే సీతా మహాలక్ష్మి సీరియల్. ఎగ్జాక్ట్లీ. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరూ ముఖ్యంగా చూసే సీరియల్ అది. అప్పట్లో బాగా డిమాండ్ ఉన్న సీరియల్. ఆ సీరియల్లో మీరు నాగబాబు గారితో వర్క్ చేశారు. సార్ మీకు అసలు ఆ సీరియల్లో ఆఫర్ అనేది ఎలా వచ్చింది? అసలు ఎలా అంటే మీరు జబర్దస్త్లో కూడా చేశారు, తర్వాత ఇటువైపు కూడా వచ్చారు సీరియల్, తర్వాత మూవీస్లో కూడా వచ్చారు. సడన్ గా సీరియల్స్ వైపు రావాలని మీకు ఎలా అనిపించింది సార్? అంటే ఎవరైనా మీకు వెనకాల నుండి సపోర్ట్ చేశారంటారా? అంటే ఒక చిన్న విషయం చెప్పాలండి. మీరు అనుకున్న సీతామహాలక్ష్మి సీరియల్తో నాకు మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చిన మాట వాస్తవం. కానీ దాని బిఫోర్ నుంచి నేను ఫ్రమ్ ద 2002-3-4 నుంచి కూడా నేను సీరియల్స్ చేస్తున్నాను. కాకపోతే ఏదో ఆఫ్టర్ బ్రేక్, బిఫోర్ బ్రేక్ లాగా నాకు బిఫోర్ సీతామహాలక్ష్మి, ఆఫ్టర్ సీతామహాలక్ష్మిగా ఆకేళ్ల గోపాలకృష్ణ పేరు ప్రతిష్టలు వచ్చేయండి. ఫస్ట్ నుంచి కూడా అప్పటికప్పుడు నేను చాలా సీరియల్ చేశాను. కాకపోతే ఈ ప్రాజెక్ట్లో కూడా ఏంటంటే యాజ్ ఎ నటుడుగా నవరసాలకి పెర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉన్న వేషం దొరికింది కాబట్టి నేను భగవంతుడి దాన్ని ఉపయోగించుకున్నాను. ఆ ఉపయోగించుకోవడానికి తగిన సువర్ణ అవకాశం కల్పించిన మా గాడ్ ఫాదర్ నాగబాబు గారికి ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. మరొక్కసారి ప్రేక్షకుల సమక్షంలో వారి ఆధ్వర్యంలో దానికి థ్యాంక్స్ చెప్పుకుంటే ఎప్పటికీ రుణపడే ఉంటాను. ఎందుకంటే ప్రతివాడికి పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ప్రతివాడికి ఏదో చేయాలని ఆత్రం తాపత్రయం ఉంటుంది. కానీ తగినంత ఆపర్చునిటీ, అవకాశం దొరకడం అనేది మన అదృష్టం. అయితే ఆ ప్రాజెక్టు, ఆ వేషం గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. దాని బిఫోరే నేను వేరే దిల్ దీవాన్ అని ఒక సినిమా చేశానండి. అది నాగబాబు గారు కాంబినేషన్లో చేశాను. నేను చేసి వస్తే ఏంటంటే ఇదిగో ఆయనలాగా ఇందులో చేసేలాగా పిఏ క్యారెక్టరే. దగ్గర 8 రోజులు 9 రోజులు చేశాను. ఇంకొక 1 అవర్లో సినిమా అయిపోతుంది, డేట్స్ అయిపోతున్నాయి. ఆయనకి నాకు రామ్ అతనికి ప్రాజెక్ట్ సంబంధం ఉండదు. మళ్ళీ వేరే సినిమా అనేది అనుకున్న టైంలో నాగబాబు గారు పర్సనల్గా నన్ను పిలిచి ఒక అరగంట 30 గంటల సేపు నన్ను పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి ఇలా వెరీ సూన్ ఒక 4 to 5 monthsలో నేను ఒక సీతామహాలక్ష్మి అనే టైటిల్తో ఇలాంటి కథ, నేనే హీరోగా, నాదే సబ్జెక్టు, నేనే ప్రొడ్యూసర్, మంచి ప్రాజెక్ట్ చేస్తున్నానయ్యా, అందులో ఇలాగే పిఏ క్యారెక్టర్ ఒకటి ఉంది, నాకు పిఏ క్యారెక్టర్ చేస్తావా అని అడిగాడు. గురుగారు ఇలాంటి వాళ్ళు అడుగుతాడని నా అదృష్టం అంటే, తప్పకుండా చేస్తావా కదా, ఆర్డర్ వేసానంటే డెఫినెట్గా చేస్తానన్నాను. అలాగే 4 నెలలు 5 నెలల తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నన్ను కాల్ఫర్ చేశారు. నేను వెళ్ళాను, నిలబడ్డాను, చేశాను, సెటిల్ అయ్యాను, గ్రాండ్ సక్సెస్ అయ్యాను. అన్నింటికీ మించి అదృష్టం ఏంటంటే
అసలు అంత పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది కానీ అని అన్నారు కానీ నిజంగా వస్తుందా అని చిన్న ఇది పడ్డాను. అవునండి. బట్ ఆ విషయంలో స్పెషల్ 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 థ్యాంక్స్ ఫర్ ఎవర్ టు నాగబాబు గారు. గుర్తుపెట్టుకుని మరి నన్ను పిలిచారు. అలాగే ఎంతటి పెర్ఫార్మెన్స్కు ఎంత మ్యాక్సిమం స్కోప్ ఇవ్వాలో నా వేషానికి అంతా ఇచ్చారు, నన్ను ఎంకరేజ్ చేశారు. 2 నంది అవార్డులు అందుకునే స్థాయికి నన్ను తీసుకెళ్లారు నాగబాబు గారు, ఎలియాస్, సీతామాలక్ష్మి ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, నా గాడ్ ఫాదర్. సార్ అసలు మీకు ఒక్కసారిగా ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు అంటారు నన్ను వెండి తెర మీద చూసుకోవాలని, లేదా ఏదో ఒక ఏమో అలా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు ఏమన్నా అమ్మయ్య నేను అనుకున్నది రీచ్ అయ్యాను అన్నట్టుగా మీరు ఏమైనా ప్రౌడ్గా ఏమైనా ఫీల్ అయ్యారా? అసలు అలా అవలేదండి, అవ్వలేదు. బికాస్ ఫస్ట్ టైం తెర మీద మనం చూసుకున్న వెంటనే ఎస్ నేను రీచ్ అయినా అనుకోవడానికి ఏముంది? మనం తెర మీద కనపడాలంటే అప్పటికి నాకు చాలా ఆఫర్లు ఉన్నాయి. ఇదేంటి వెళ్ళడం రావడం చాలా చోట్ల ఎర్లియర్లో అసలు కనపడితేనే చాలా అనుకుంటులాగా ఈ వెళ్ళే ఆర్టిస్టులు ఉంటారు. అసలు ఇలా వీడి వేషం ఇస్తే డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు కదా అని వాడుకునే కొంతమంది ఉంటారు. సో ఇలాంటి తతంగంలో నా చూడగానే నేను ఆనందపడిపోయింది, గర్వపడిపోయింది, పెద్దనేం లేదండి. ఫస్ట్ 2.5 years తర్వాత నేను మీరన్న సిచ్యువేషన్ వచ్చింది నాకు. మీరన్నట్టుగా ఎర్లియర్లోనే నాకు అది రాలేదు కూడాను. ఎందుకంటే నేనేమిటో నాకు తెలుసు. రెండోది ఈ సినిమా ప్రపంచం ఏదైతే ఉందో ఇది 100% ఇది ప్రొఫెషన్గా నన్ను ఎంచుకుంటే నేను సర్వైవ్ అవుతానా అవనా, ఇది నాకు కరెక్ట్ కాదేమో అనుకున్నామని దగ్గర 1 year వరకు ఇంచుమించులో నేను జాబ్ చేస్తూనే ఇండస్ట్రీ వరకు వచ్చి అసలు ఇంకా నేను చెప్పుకుంటే నాది చాలా చాలా ఇంచుమించు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇది నా ప్రస్థానం నేను ఇండస్ట్రీకి వచ్చి. కాకపోతే చాలా మందికి నేను ఎప్పుడు వచ్చానో చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే నేను ఇక్కడ సర్వైవ్ అవుతానో లేదో, నేను సస్టైన్ అవుతానో లేదో నాకే తెలియదుగా. ఇలాంటప్పుడు దీన్నే నమ్ముకుని ఎస్ నేను సక్సీడ్ అయ్యాను, నేను సక్సెస్ అయ్యాను ఎలా అనుకుంటాం? అందుకని ఫస్ట్ 2.5 years వరకు మీరు అనుకున్నది అనుకోలే, కానీ 2.5 years గడిచిందిగా తెలియకుండాను. సో డెఫినెట్గా ఇక్కడ నిలబడగలనేమో నా మీద నాకు వచ్చిన నమ్మకం అయితే ఏర్పడింది, కానీ సక్సెస్ అయ్యాను సక్సీడ్ అయ్యాను పదాల దాకా వెళ్ళలేదు నేను. సార్ మీరు జబర్దస్త్లో కూడా చేశారు, ఎందుకు వచ్చారు సార్ జబర్దస్త్లో? ఏమైనా గొడవ లాంటిది ఏమైనా అయిందా? లేకపోతే జబర్దస్త్లోకి ఎందుకు వచ్చారని అడుగుతున్నారా? జబర్దస్త్లోంచి ఎందుకు వచ్చారని అడుగుతున్నారు, క్లారిటీగా అడగాలి. ఎగ్జిట్ ఎందుకు అయ్యారంటారు? ఏంటంటే నాకు తర్వాత వేరే అవకాశాలు ఉన్నాయండి. నాకు పైగా ఏంటంటే దానికి నేను కేటాయించలేను. వై బికాజ్ నేను అప్పటికే టీవీ సీరియల్స్ లో కొంచెం బిజీగా ఉన్నవాడిని. అలాంటి పరిస్థితుల్లో నేను సీరియల్స్ చేసుకుంటూ కూర్చుంటే నెలలో 15-20 రోజులు మినిమం వర్క్ చేసేవాడిని, డేస్ షూటింగ్ క్యారెక్టర్స్ అవిను. బట్ ఇది ఏమవుతుందంటే 2 days మనం వాళ్ళకి కేటాయించడం కోసం దగ్గర 1 week వాళ్ళకి కేటాయించాలి. ఈ 1 week కేటాయించడం వల్ల నాకు రూపాయి పేమెంట్ ఏమి ఉండదు. దానివల్ల అంటే ఈ 2 days ప్లస్ 1 week దగ్గర 7-8 days దానికే కేటాయించాలంటే నాకు అవ్వదండి. నేను రావడం ఇంచుమించులో ఫ్యామిలీతో వచ్చిన వాడిని, నేను సర్వైవ్ అవ్వాలి, నాకు రూపాయి కావాలి కదా. నేను ఫెమిలియారిటీతో పాటు నా ఫ్యామిలీని కూడా నేను తీసుకొచ్చాను కూడా, ఫ్యామిలీ కూడా బతకాలి కదా అని. అదే సీరియల్లో అయితే నాకు ఆ 8 రోజులు దీనికి కేటాయించేవాళ్ళు, ఇదే 8 రోజులు సీరియల్ కేటాయించి మీరు డబ్బు కనబడుతుంది, 4 సీరియల్ ఎయిర్లో కనబడతాయి, 10 మంది ప్రేక్షకుల ఆదరణ మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో సరే అక్కడ వర్కింగ్ డేస్ 2 రోజుల గురించి అంటూ వారం రోజులు బ్లాక్ చేసుకోవడం బెటరా, వారం రోజుల్లో ఇంచుమించి దగ్గర 5 రోజులైనా టీవీలో కనబడడం బెటరా అంటే నాకు ఇదే బెటర్ అనిపించింది. అందుకని దానికి ఎక్కువ కేటాయించలేక నేను టీవీ వైపు ఫుల్ బెజ్గా ఉండిపోయాను. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసాను. సరే ఒక ప్రస్తావన బాగా వినబడుతుంది ఇండస్ట్రీలో ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు అని ఒక మాట. నిజమేనా సార్ అది? అసలు నిజంగా కొత్త వాళ్ళు ఎవరు చెప్పారండి మీకు? అసలు మనకి రోజు నెట్టింట్లోనూ వార్తల్లోనూ కూడా చూస్తూ ఉంటాం. ఏమండి నేను ఇలా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతున్నాము, కానీ నెట్టింట్లో అన్నది ఏంటి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయడమే కదండి నెట్టింటి యొక్క గొప్పతనం. నేనేమంటానంటే వచ్చి కూడా కొత్త వాళ్ళు, కొత్త సినిమాలు, కొత్త ఆర్టిస్టులు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు పుష్ప సినిమా వచ్చింది, కేశవ ఎక్కడి నుంచి వచ్చాడండి? చిన్న లాజిక్. అంత పెద్ద ప్రాజెక్ట్లో పుష్ప పక్కన హీరో గారు పక్కన కేశవ అనే వేషం, కేశవ అనే ఆర్టిస్టు ఆ వేషం చేయబోతే అంతకన్నా పెద్ద 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 ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారు. ఆ వేషానికి చిటికేస్తే అంత పెద్ద కంపెనీ, అంత పెద్ద హీరో దగ్గర బోల్డ్ మంది ఆర్టిస్టులు వస్తారు. మరి అతను ఎందుకు పెట్టుకున్నారు? నేను అడుగుతున్నా, మిమ్మల్ని చెప్పండి. ఇప్పుడు కేశవ అనే కొత్తవాడు, వాడు ఆ ప్రాజెక్ట్ మీద ఎవరికి తెలియదు. మరి అతన్ని ఎందుకు అంత పెద్ద ప్రొడక్షన్, అంత పెద్ద హీరో సినిమాలు ఎందుకు పెట్టుకున్నారు? కొత్త వాళ్ళకి ఇవ్వరు అని అనుకుంటే అలా ఉండదండి. కొత్త పాత కాదు అక్కడ. మీ డెస్టినేషన్ ఏంటన్నదే భగవంతుడు రాసి పెడతాడు. మీకు ఈవేళ ఇక్కడ నేను ఈ రోజు 10 నిమిషాలు, ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు మీ దగ్గర ఉండాలి అని రాసి పెట్టింది కాబట్టి మీరు ఎప్పటి నుంచో ఫాలోఅప్ చేస్తాను, ఈవేళ రాగలిగాను. అదే నేను కనుక ఇక్కడ ఇవాళకి నాకు రాసి పెట్టలేదనుకో, మీకు రాసి పెట్టలేకపోయినా, నాకు రాసి పెట్టలేకపోయినా నేను ఇవాళ ఇక్కడ లేను. కర్మ అనేది బిలీవ్ చేస్తారు, అంటే నమ్మాలి. బికాజ్ బీయింగ్ ఏ హిందూగా మనం నమ్మి తీరాలండి. అది హిందువునే కాదు, మనిషిగా పుట్టాకండి ఎవరో ఒకరు, అది ఏ దేవుడైనా పర్వాలేదు, దేవుడు అనేవాడిని ఒక నమ్ముకుంటే వాడే మన డెస్టినేషన్ డిసైడ్ చేస్తాడు. వాడే మనల్ని దగ్గరుండి నిజంగా తప్పు చేస్తాను, ఇది తప్పురా ఇది ఒప్పురా అని చెప్పుకుంటూ దగ్గరుండి మనల్ని వెనకాల ఫాలోఅప్ చేసేది ఎవడైనా ఉన్నాడంటే ఈ సృష్టిలో
ఈ చరాచర జగత్తులో మళ్ళీ భగవంతుడు ఒక్కడే అండి, నమ్మి తీరాలి. ఓకే, ఇండస్ట్రీలో మీకు గురువు అంటే ఎవరున్నారు సార్ మీ ఇండస్ట్రీలో ఇప్పుడు? గురువు అంటే నాకు అంటే మీకు అందరికీ ఆబ్వియస్లీ కొన్ని కోట్ల మంది చూసే ప్రతి ప్రేక్షకులకి తెలుస్తున్నదే. నాకు ఆకేళ్ళ అనే ఈ శరీరానికి 2 గురువులండి ఇండస్ట్రీ పరంగా. ఫస్ట్ ద గాడ్ ఫాదర్ మా నాగబాబు గారు, 2 బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. నేను ఇవాళ ఆకళ్ళు అనేవాడు ఉన్నాడంటే మ్యాక్సిమం వాళ్ళిద్దరు సపోర్ట్, వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ దాకా కూడా హ్యాపీగా ధైర్యంగా వర్క్తో ఫ్యామిలీతో సర్వైవ్ అవుతున్నా ఇండస్ట్రీలో. చాలా మంది ఒక మాట అంటారు సార్, మిమ్మల్ని జూనియర్ బ్రహ్మానందం అంటారు, నిజమేనా అది అసలు జూనియర్ బ్రహ్మానందం అని? ఏమంటే అది మీ అభిమానమో ప్రేక్షకుల అభిమానమో కానీ అది నాకు ఒక ఆస్కార్ అవార్డుతో సమానం. నాకు మేబీ అలా ఉంటానేమో నాకు తెలీదు, నేను ఎప్పుడూ ఇది అవ్వలేదు. కానీ అలా అన్న ప్రేక్షకులందరికీ 2 చేతులు ఎత్తి నేను దండం పెడుతున్నాను, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు అడిగినందుకు కూడా థ్యాంక్ యూ. బట్ అది నాకు ఒక అలాంటి వాళ్ళతో పోల్చినందుకు ఇట్స్ ఏ వెరీ వెరీ ప్రివిలేజ్ టు మీ. అంటే దానికి ఏంటి దాని ఆస్కార్తో సమానంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అలాంటి మహానుభావుడితో పోల్చడం అంటే నా జన్మ సుకృతం అది. ఎందుకంటే బ్రహ్మానందం గారు యవ్వనంగా ఉన్నప్పుడు సేమ్ వచ్చి దిట్టం ఇలా ఉండేవారని, అబ్బా, సో అందుకని ఒకటికండి సిగ్గేస్తుంది. పొగడడం కాదు, వాస్తవం యథార్థం సత్యం చెప్తున్నాం. థ్యాంక్ యూ. సో అందుకని అడుగుతున్నాను, జూనియర్ బ్రహ్మానందం ఎలా ఫీల్ అయ్యారు అసలు? బ్రహ్మానందం గారిని గురువుగా ఎంచుకుని అంటే మీకు ఏ విధంగా ఆయన హెల్ప్ఫుల్? అంటే చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూస్తూ పెరిగారా లేకపోతే? కాదండి చెప్తున్నాం కదండి, డెస్టినేషన్ అన్నది భగవంతుడు ఏ టైంలో ఎవరిని ఎక్కడ పెట్టాలని ఆయన చూసుకుంటాడు. నేను ఇండస్ట్రీకి వచ్చాక దగ్గర ఇంచుమించులో 10-12 ఏళ్ళు అయిన తర్వాత ఒకానొక సందర్భంలో నా సోదర సమానుడు, నాకు ఒక అన్న లాంటి వాడు, ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళందరికీ కూడా తల్లో 4 లాంటి వాడు, ప్రభా సాయి గారిని, సాయి గారు అంటారు ఆయన నా అన్నయ్య లాంటి వాడు. ఆయన ఓ రోజు దగ్గరుండి గురుగారు బ్రహ్మానందం గారు బర్త్డే రోజుని ఆకేళ్ళ నూరా నేను తీసుకెళ్తాను, గురుగారి దగ్గర పరిచయం చేస్తాను, ఆయనకి విషెస్ చెప్పుకొని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని జన్మ బాగుంటుంది, అదృష్టవంతులు, నీకు మంచి లైఫ్ బాగుంటుంది అంటే, అయ్యో కదా అసలు నాకు లైఫ్ బాగుండాలో జన్మ బాగుండాలో మరి దేవుడు అటువంటి పెద్దవాడి దగ్గర అసలు ఆశీస్సులు తీసుకోవడం గొప్ప కదా. పైగా అలాంటి మహానుభావుల బర్త్డేకి నాకు కూడా ఆ గేట్లో ఎంట్రీ ఉందంటే ఇంతకన్నా అదృష్టం ఉందనుకుని మంచి బుకే తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను, షాల్ కప్పుకున్నాను, ఆయన ఆశీస్సులు తీసుకున్నాను, ఆయన శుభాకాంక్షలు చెప్పాను. అక్కడి నుంచి అలగలగలగలగలగా గురుగారు ఇంకా నా అదృష్టం తీసుకెళ్ళాయన కన్నా కూడా నాకు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఆయనతో నేను ఆయనతో కానీ ఒక కమ్యూనికేషన్, ఒక సొంత మనిషిలాగా ఆయన బిడ్డలాగా నన్ను ఆదరించి మంచి చెప్పాను కదా. నాకు అలా నాగబాబు గారు కూడా నా పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ అక్కడ నీకేం వల్ల నీ వెనకాల సింహం నేనున్నానని ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తున్నాను, పుషప్ చేస్తూ ఇవాళకి బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్ ఉన్నానంటే బికాజ్ those 2 persons only. మీరు ఎప్పుడైనా మీ చిన్నతనం నుంచి అనుకున్నారా ఈ రోజు నేను ఇలా ఉంటాను, నాకు ఎంతమంది సపోర్ట్? ఎప్పుడైనా మీ బాల్యం నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైనా ఇలా ఎక్స్పెక్ట్ చేశారు? ఎలా అనుకుంటాం, ఎవడనుకుంటాం, మనం ఏం దేవుళ్ళువా? మన మానవ జీవితం అనేది ఒక ప్రింటెడ్ బుక్ అండి. రేపేమిటో మనకు తెలియదు, కానీ మన జీవితం అనేది ఎప్పుడు పుడతామో, ఎప్పుడు పుట్టామో, ఎప్పుడు చచ్చిపోతాం అన్నది ఇదైతే ప్రింటెడ్ బుక్. కాకపోతే మనం మానవులం కాబట్టి ఈ బుక్ రేపేమిటో తెలియకుండా చేసేది, తెలిసినది భగవంతుడికి తెలుస్తుంది, రేపేమిటో తెలియని మానవుడు కాబట్టి ఇంకా దేవుడు అనేవాడు నమ్ముతున్నాం, వాడొక్కడికే తెలుసు కాబట్టి. సో అందుకని మనం ఏది ఎక్స్పెక్ట్ చేయండి, ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా. నా చిన్న అభిప్రాయంతో కూడిన సలహా ఏంటంటే, గతాన్ని ఎక్కువ తలుచుకుంటూ బాధపడద్దండి. అలాగే గతంలో ఏదో జరిగిపోయింది కదా అని ఆనందపడటం కానీ, లేదు భవిష్యత్తులో ఏదో వస్తుందని అక్కర్లేని ఆశలతో కానీ, అక్కర్లేని ఎక్స్పెక్టేషన్స్తో కానీ, ఊహల్లో కానీ తేలితో బతకడం కానీ వద్దండి. ఈ క్షణం, ఈ గంట ఇక్కడ ఉన్నామంటే ఈ గంటని, ఈ క్షణాన్ని మనం ఆనందిద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు పలానా మనం వచ్చాడు, మన దిలీప్ వచ్చాడు, హ్యాపీగా మంచి మాట్లాడుతున్నాడు, కబుర్లు చెప్తున్నాడు, ఇవాళ ప్రేక్షకులు ఉంది నాలుగు మాటలు మాట్లాడతాం. ఈ క్షణాలనే మనం అనుభవిద్దాం. గంట తర్వాత మనం ఏమిటో మనం చెప్పలేము. అంటే నెగిటివ్ పాజిటివ్ అని గురించి కాదండి, ఏది మనం తెలియద్దు, ఏది మనం ఆలోచించద్దు. ఈ ఉన్న 10 నిమిషాలు, ఈ ఉన్న రోజునే తృప్తిగా తిన్నావా, 10 మందితో ఆనందంగా ఉన్నావా, ఎవరికి చెడు చేయకుండా ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నావా, ఉంచావా అని వెళ్ళుకుంటే, మీ మేలు నేను కోరుకుంటే నా ఫ్యామిలీ మేలు, నా మేలు కూడా భగవంతుడు కోరుకుంటాడండి. ఇది నమ్మి తీరాలి. సార్ బ్రహ్మానందం గారు మీ గురువు కూడా అంటున్నారు. ఆయన ఫస్ట్ మీరు మీట్ అయినప్పుడు ఆయన ఇచ్చిన మీకు సలహా ఏంటి సార్? ఏమైనా ఒక సలహా ఇస్తుంటారు కదా, అలా ఇచ్చిన సలహా? ఎంత స్థాయికి వెళ్ళినా ఒదుగుండు అబ్బాయి, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, మంచి పొజిషన్కి వెళ్తావు, కానీ స్థాయి పెరుగుతుంది కదా అని హెడ్ స్ట్రాంగ్ వద్దు, తల బిరుసు సమాధానం వద్దు, తిక్కగా ఉండకూడదు. ఎంత వినమ్రతతో, ఎంత సిస్టమేటిక్గా ఉంటే అంత అభివృద్ధిలోకి, అంత పై స్థాయికి ఎదుగుతావు అని చెప్పారు.
అసలు నిజంగా బ్రహ్మానందం గారిని ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్ అలాంటి మధుర అనుభూతి? ఎందుకంటే సీనియర్ ఏమని ఆ మాటకు వస్తే నాకు బ్రహ్మానందం గారిని కానీ చిరంజీవి గారిని కానీ పెద్దవాళ్ళని ఎవరిని కలిసినా ఎప్పుడు కలిసినా కూడా అంటే ఫస్ట్లో ఏముంటుందండి, ఊళ్ళో నేల టికెట్లో సినిమా చూసిన వాళ్ళం మేము. ఊళ్ళో నేల టికెట్లో సినిమా బ్రహ్మానంద చిరంజీవి గారు గురు గారు ఇలా అనుకునే వాళ్ళు ఈ వెళ్ళరు వాళ్ళు అలా కలుస్తుంటే కన్నారపకుండా అలా చూస్తూ కూర్చోడం చెప్తే అంతకు మించి మనం మాట్లాడడానికి చేయడానికి ఏమి ఉండదండి, బ్లాంక్. అవును సార్. సార్ ఇప్పుడు మీరు ఈ జేడి చక్రవర్తి గారితో ఏదో ఇష్యూ అని ఒక అప్పట్లో వార్త వచ్చింది, ఏవేంటి సార్ అసలు అప్పుడు? జేడీ చక్రవర్తి గారితో ఇష్యూ కాదండి, ఆయనకి నేనేదో బాకీ ఉన్నానా లేకపోతే ఆయన ఏమైనా నా శత్రువా? అది ఒక ప్రాజెక్ట్లో అప్పట్లో కనకమాలక్ష్మి సినిమా క్లబ్ అని నా ఎంట్రీ ప్రాజెక్ట్ ఇంచుమించులో. ఆ ప్రాజెక్ట్లో ఆ ఎపిసోడ్ మర్రి చెట్టు అనుకుంటా, మర్రి చెట్టు సినిమా ఎపిసోడ్ ప్రమోషన్ టైంలో మేము ఒకటేంటి బిహైండ్ ఏంటంటే ప్రియర్ ఇంటిమేషన్ లేకుండా, అంటే మీ ఈ క్వశ్చన్లు అడుగుతాం ఈ అడగం, ఇవేమైతే ఏం అడగమంటారు ఏం అడగకూడదు ఇలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్ ఆన్లైన్లో జస్ట్ కెమెరా ఆన్ చేస్తే మాకు తోచింది, మాకు బుర్రలో అనిపించింది, మా డైరెక్టర్ మాకు చెప్పిందో మేము అలా అడుగుతూ వెళ్ళిపోతాం. అదేంటి మంచిది అవ్వచ్చు చెడు అవ్వచ్చు, అదే కాంట్రావర్సీ అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు. దానికి చెప్పడానికి ఏదైనా సమాధానానికి మీరు సిద్ధంగా ఉంటే కంటిన్యూ చేయాలి. అలాంటి ప్రాజెక్టులో అడగడగడగా ఏదో కొంచెం వాళ్ళ గురువు గారి గురించి ఏదో అడిగాను నేను, కొంచెం వెటకారంగానే అడిగాను నేను. ఎంతసేపు మీ గురువుగారు ఏంటంటే భూతాలు దయ్యాలు కోతలు కేకలు అంటే తలుపు చప్పుళ్ళు ఏనా సినిమాలు, మంచి కామెడీ సినిమా తీయచ్చు కదంటే వాళ్ళ గురుగారిని ఏదో అన్నట్టుగా చాలా కొట్టడానికి వచ్చారు. అదంటే వాస్తవానికి నేను అడిగిన మాట వాస్తవం, కొట్టడానికి మాటకు వచ్చిన వాస్తవం. కానీ ఇదంతా ఎపిసోడ్ పరంగా వచ్చింది, అందులో ప్రిపేర్ అయ్యి కాదు. నేను అడిగిన క్వశ్చన్ కొంచెం ఆయన ఫీల్ అయ్యారు, నన్ను కొట్టడానికి వచ్చారు, అంతవరకు కరెక్టే. అది మాత్రం 100% అనుకోకుండా జరిగిందే. బట్ తర్వాత నేను పరిగెత్తుకుంటూ చెప్పకూడదు కానీ తర్వాత పీసీఆర్లో పరిగెత్తుకెళ్ళిపోయిన మా డైరెక్టర్ గారు వచ్చారు, జేడీ చక్రవర్తి గారిని సముదాయించారు, అంతా మళ్ళీ సోగా నెక్స్ట్ కంటిన్యూ అయింది. సార్ మీకు ఇండస్ట్రీలో బాగా ఇన్స్పిరేషన్ పర్సన్ ఎవరున్నారు సార్? బాగా నాకు ఈ వ్యక్తి అంటే చాలా ఇష్టం, ఇలా ఎప్పటికైనా ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లో నేను వర్క్ చేయాలి అలా ఏమైనా ఉన్నాయా సార్ మీకు? అంటే వాస్తవానికి ఇప్పుడు కాదు కానీ పాత వాళ్ళే ఎక్కువ ఇష్టం సార్. ఒక ఎస్వి రంగారావు గారు, అంటే ఎందుకు అని చెప్పలేను, ఒక రాజబాబు గారు, అలాంటి కొంతమంది ఎందుకు అని చెప్పలేం కానీ పాత వాళ్ళు అయితే ఒక ఎస్వి రంగారావు గారు, అలాగే ఇప్పుడు ఇందా చెప్పిన సావిత్రి గారు కానీ, ఒక రాజబాబు గారు కానీ, ఎందుకో వాళ్ళంటే ఒక మక్కువ పాత వాళ్ళలో. ఉభయ గోదావరి జిల్లాలో మ్యాక్సిమం డొక్కా సీతమ్మ గారి పేరు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో డొక్కా సీతమ్మ గారి ప్రాజెక్టులో మీరు చేశారు. సో ఆ ప్రాజెక్ట్ మీకు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఒక బాధ్యతగా ఫీల్ అయ్యారా, లేకపోతే నిజంగా అది మీ యొక్క దేవుడిచ్చిన కృతజ్ఞత బాగుంటుంది? ఎందుకంటే ఆ పేరుకి ఒక బ్రాండ్ ఉంది. సో అలాంటి బ్రాండ్ అంటే ఆ పేరు ఆ సినిమాలో మీరు చేశారు, ఎలా అనిపించింది? ఆ డైరెక్టర్ కథ మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే బాధ్యతగా ఫీల్ అయ్యారు, ఎలా ఫీల్ అయ్యారు అని పెద్ద పెద్ద మాటలు మీరు అడిగితేనే చెప్పలేను కానీ అది కూడా బీయింగ్ ఏ ప్రొఫెషనల్ యాక్టర్గా నాకు ఒక వేషం ఇచ్చేయింది. ఆ వచ్చిన వేషాన్ని ఎంతవరకు నేను సద్వినియోగపరచుకోవాలి, ఆ విషయాన్ని ఎంతవరకు నేను ఛాలెంజింగ్గా తీసుకుని నేను చెయ్యాలి, డైరెక్టర్ శభాష్ అనిపించుకోవాలి, డైరెక్టర్ కావాల్సింది అప్ టు మార్క్ ఇవ్వాలి అనేది నేను అదృష్టం. ఏంటంటే ఎన్ని సినిమాలు చేసినా ఎంత సినిమాలు చేసినా ఏ సినిమాకి ఆ సినిమా, ఏ వేషానికి ఆ వేషం నాకు కొత్తగా ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకుంటూ వెళ్ళిపోతాను. అందుకే ఇవాళకి నాకు వర్క్ విషయంలో ఆకెళ్ళ మంచి యాక్టర్ అనే గుడ్ విల్ ఉంది. ఇవాళకి వర్క్ లోటు లేకుండా హ్యాపీగా 10 మంది డైరెక్టర్లు నన్ను పిలుస్తున్నారు, అందరు సహాయ సహకారాలతో హ్యాపీగా వెళ్తున్నాను, వర్క్ లోటు లేదు, వెళ్తుంది. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు గాడ్ ఫాదర్, ఆయనతో మీరు నటించారు సైరా నరసింహారెడ్డిలో. అప్పుడు ఎలా అనిపించింది సార్ మీతో చిరంజీవి గారితో? హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే నిజం మాట్లాడుకోవాలంటే అండి, సైరాలో పనిచేసానే కానీ గురువు గారితో కలిసి వర్క్ చేయడం అంటే అంత పెద్ద ఎలివేట్ అయ్యి వేషం అయితే కాదు. ఆయన దగ్గర నుంచి మీతో చూసాను, ఇంత దగ్గరలో చూసాం. కాకపోతే నా అదృష్టం అంటే నాట్ ఓన్లీ సైరా నరసింహారెడ్డి కాకుండా బయట ఒక 3 times ఆయన పర్సనల్గా ఇంత దగ్గరలో కలిసాను చిరంజీవి గారు. ఒకసారి మా గురుగారు నాగబాబు గారు పరిచయం చేశారు నా చిరంజీవి గారికి. ఆ రోజునైతే నాకు 2 రోజులు సినిమాల్లో హీరోయిన్ టచ్ చేస్తే హీరో గారి చెయ్యి చూసుకుంటూ లవ్ లో ఉండి మంచి ఇదవుతారు కదా, ఆ రేంజ్ లో చిరంజీవి గారు చేయబట్టుకోగానే ఇంచుమించు నాకు 1.5 hour 2 hours చెయ్యి శివరంగా ఆగలేదు. నాకు నమ్మండి మీరు నమ్మకం. అంటే భయంతోనా ఆనందంతోనా? అది ఇది కూడా కాకుండా బ్లాంక్ అయిపోయాను. ఏమిటిది నేను అనుకుని చెయ్యి సాక్షాత్తు నాకు భగవంతుడే ఇచ్చాడా అన్నట్టుగా ఆ చెయ్యి అలా షేక్ హ్యాండ్ అయితే నాకు మాట రాలేదు నోటప్పుడు. అదే అంత బాగా ఇచ్చింది. బట్ ఎక్స్ట్రాడినరీ అండి ఆయన. ఎందుకంటే నేను దగ్గరగా ఆయన చూశాను కూడా చెప్పగలను. ఆయన కూడా మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం దేవుడు. ఆయన గురించి చెప్పడానికి నాకు అర్హత కూడా లేదు. బట్ సందర్భాలు చెప్పేంటంటే ఎంతమందిని ఎంకరేజ్ చేశారండి ఆయన, చిరంజీవి గారు. మహానుభావుడు.
సో అటువంటి వాళ్ళ కలియడం, అటువంటి వాళ్ళ ఫస్ట్ మాట్లాడడం, ఇంకోసారి ఇప్పుడు నన్ను గుర్తుపట్టి అంటే మా గురుగారు సీతామహాలక్ష్మి టైంలో అది ఫస్ట్ 4-5 ఎపిసోడ్స్ కూడా ప్రివ్యూ లాగా గురుగారు చిరంజీవి గారికి ఇదిగో అన్నయ్య చూడు ఇలా ప్రాజెక్ట్ చేసాండి, ఆ 4-5 ఎపిసోడ్ వాచ్ చేస్తుంటే అరే ఎవడో భలే ఉన్నాడు రా, మంచి ఇది ఉన్నాడు, మంచి విషయం ఉంది, టైమింగ్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది కుర్రోడికి అని అప్లాజ్ ఇచ్చారని చెప్పి గురుగారు నాగబాబు నాకు చెబితే నేను హ్యాపీగా అసలు ఆ ఆనందం అంతా ఇంతానా. పైగా 150 మందిలో ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందని చెప్పారు. ఈ మాట చిరంజీవి గారు ఇలా అన్నారు, అన్న ఇలా అన్నారు ఆకెళ్ళా అని చెప్పి చెప్తే ఆ రోజు నేను నమ్మకపోండి, నా కళ్ళ మొన్న నీళ్లు కానీ నాకు అంతే అంతే కదండి. అంటే చిరంజీవి గారు అక్కడ ఆకెళ్ళి అక్కడ ఆ రోజుకి ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఇండస్ట్రీలో నటుకునేంత వరకు ఫర్ ఎవర్ ఆయనే అంతే. ఏదో చెప్తే అతిశయోక్తి అంటే చెప్పలేం కానీ గీతలో కృష్ణుని చూడడానికి అర్జునుడికి 2 కళ్ళు చాలేమన్నట్టు చిరంజీవి గారిని ఇంత లైవ్ లో దగ్గరికి ఇలా చూస్తుంటే అసలు ఇంకా మాట చేత ఇంకేం ఉండవు, పక్కన ఏమి వినపడవు. అదే చెప్తుంటే ఇంత గూస్ బంప్స్ ఉంటున్నాయి దగ్గరగా ఫీల్ అయినప్పుడు అసలు అది కూడా కదా సార్. ఇప్పుడు భగవంత్ కేసరి మూవీ కూడా చేశారు మీరు సార్, బాలకృష్ణ గారితో ఎలా ఉంది సార్ మీ ఎక్స్పీరియన్స్? ఆ సినిమా చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? నేను వాస్తవానికి భగవంత్ కేసరిలో నాకు ఆయనతో సంబంధం లేని మ్యాచ్, ఎందుకంటే ఒకటే సీను, బట్ భగవంతుడు చాలా బాగా పేలింది. ఎందుకు పేలిందంటే సెకండ్ హాఫ్ లో సినిమా అంతా చాలా సీరియస్ గా వెళ్ళిపోతున్న టైంలో నాది ఒక నవ్వించే వేషం పడింది. జస్ట్ ఒకటే సీను చాలా బాగా వర్కౌట్ అయింది. సో తప్పితే అందులో ఆయన కాంబినేషన్ కాదు. నా అదృష్టం కదా ఆయన కాంబినేషన్ అయితే పాండురంగడి సినిమా 2008-9 వచ్చింది అనుకుంటా. ఆయన అప్పట్లో ఆ సినిమాలో ఆ వేషానికి ఆయన కాంబినేషన్లో చేస్తుంటే ఆయన చాలా బాగా అప్రిషియేట్ చేశారు. మీరు నమ్మండి నమ్మకపోండి, దైవ పరమేశ్వర సాక్షిగా ఆయన పిలిచి ఆయన దగ్గర కూర్చోబెట్టి నాకు అన్నం వడ్డించి మరి తినండి అన్నారు. ఆయనతో కూర్చొని భోజనం చేశారు బాలకృష్ణ గారు. ఆయన పిలిచి ఇచ్చారు, నాకు పెట్టారు. మా జన్మదిన ఇంద్రబాబు అనుకున్నాను. అవునా, వర్క్ ఎక్స్పీరియన్స్ సార్. ఇప్పుడు కమింగ్ టు శ్రీహరి గారు, ఒకప్పుడు ఏదో ఒక ఇష్యూ నడిచింది అన్నారు, ఏదో మిమ్మల్ని చూడగానే శ్రీహరి గారు కొంచెం అగ్రెసివ్ అయ్యారన్నారు. ఏమైంది సార్ అప్పుడు? అంటే ఆనందంతో ఏదైనా ప్రోగ్రామ్ షూట్ పర్పస్ సార్. అంటే షూట్ పర్పస్ అంటే ఇక్కడ 2 రకాలు. అనుకుని చేయడం షూట్ పర్పస్ ఒక రకం, అనుకోకుండా పరిస్థితులు రీత్యా రియాక్ట్ అవ్వడం ఒక రకం. ఈ 2వ రకం అండి. అది కూడా కనకమహాలక్ష్మి సినిమా క్లబ్ ప్రోగ్రామ్ లో భాగమేనండి. ఆయన ఏదో సినిమా సీరియల్ అయితే ఏమంటే ఏం లేదండి, సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీరు ఏం చేసేవారని ఇప్పుడు మీరు నన్ను యాంకర్ ప్లేస్ లో అడిగినట్టుగా మీ ప్లేస్ లో ఉండి ఒక మాస్ సెటప్ అయితే వేసి ఒక టీ స్టాల్ లాగా ఒక టీ కొట్టు ఓనర్ అని ఒక ఆర్టిస్ట్ ఉండి నేను టీ బాయ్ లాగా చేసుకుంటూ ఉంటే అందులో ఏదో మాట్లాడేవాడి, మీరు సినిమా ఇండస్ట్రీకి రాకపోతే లేకపోతే రాకముందు ఏం చేసేవారండి అంటే అన్న, నీకేమనిపిస్తుందో చెప్పు అన్నాడు. ఏముందంటే పెద్దవాళ్ళు కదా, మంచి కండ్ల గంటలో ఉన్నా కదా, చెట్లు మిళ్ళు చేసేవారు ఏదో అన్నలాగా. ఆయన అంతే కొట్టడానికి బయటికి వెళ్ళిన సంగతి చూస్తాను రానట్టుగా చూశారు. అంటే అది కూడా ప్రోగ్రామ్ లో భాగమే, నాకేం పర్సనల్ గా ఏమి ఉండదు కదండి. ప్లస్ నా డైరెక్టర్ నాకు ఏం చెప్తే నాకు అది దైవం, నేను అది చేస్తాను. ఎవరైనా సరే ఏ డైరెక్టర్ వర్క్ చేసినా సరే. సార్ సోగ్గాడే చిన్న అనే సినిమాలో కూడా నాగార్జున గారితో కూడా, సో నాగార్జున గారితో ఎలా ఎక్స్పీరియన్స్? నాగార్జున గారు హీజ్ ఆల్సో నైస్ పర్సన్. ఆయన కూడా మంచిగా ఎంకరేజ్ చేశారంటారు మిమ్మల్ని? ఎంకరేజ్ చేయడానికి ఏముంది సార్, మనం ఆ టైంకి ఆ పాత్ర చేసుకుని వెళ్ళిపోతాం. పాత్ర చేసే టైంలో పెద్దవాళ్ళు పెద్ద హీరోలు కాబట్టి గురుగారు నమస్కారం సరే నమస్కారం పెట్టుకోవడం, ఆ షార్ట్ టైంలో షార్ట్కి వచ్చి షార్ట్లో వర్క్ చేసుకోవడం, షార్ట్ అయిపోగానే పక్కన కూర్చోవడం, అంతకన్నా ఎక్కువ రేపు పెంచుకోవడం అంటే నాకు ఎందుకు చిన్న మొహమాటం భయం కూడా పెద్ద హీరోలతో పెద్దవాళ్ళతో. మనకి ఎందుకు ఇండస్ట్రీలో మీకు బాగా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు సార్? బాగా మీకు అంటే సమయానికి ఇలా ఆకెళ్ళ గారు ఫోన్ చేస్తున్నారు అని ఇలా ఒక ఫ్రెండ్ ఉంటారు, అలా ఎవరున్నారు సార్ మీకు ఇండస్ట్రీలో? అంటే టీవీ మీడియా వరకు అయితే నా ఫ్రెండ్ మిత్రుడు సూర్యతేజ అని ఒక ఆర్టిస్ట్, నా టీవీ ఆర్టిస్ట్. ఈజ్ వెరీ 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 నైస్ గై, నైస్ పర్సన్ అండి. ఎందుకంటే నీకు కష్టం వచ్చిన సుఖం వచ్చిన మంచి వచ్చిన చెడు వచ్చిన అర్ధరాత్రి అపరాత్రి ఏం వచ్చిన ఫోన్ కాల్ వచ్చిందంటే నీకెందుకంటే నేను ఉన్నాను, నేను పరిగెత్తి వచ్చే మిత్రుడు ఎవరు ఉన్నాడంటే సూర్యతేజ. సార్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మీకు ఎప్పుడు టెన్షన్ కానీ భయం కానీ, అమ్మో నేను రాణించగలుగుతాను అనే ఈ భయాలు ఇలా ప్యానిక్ లాంటివి ఉండేవా సార్ మీకు? లేవండి. లేవా? ఎందుకు లేవంటే, ఎందుకు లేవంటారు? నేను ఇండస్ట్రీకి రావడానికి బిఫోర్ 4 ఏళ్ల నుంచి కూడా స్టేజ్ ఆర్టిస్ట్. నేను ఎక్కువ ఏ నాటకాలు వేస్తారు సార్? ఎక్కువ నేమ్స్ నేను చాలా నాటకాలు వేసానండి. అంటే నాటకాలు నెంబర్ ఆఫ్ నాటకాలు అవ్వలేదు కానీ తక్కువ నాటకాలు నెంబర్ ఆఫ్ ప్లేస్ వేసాం. ఇప్పుడు ఒకే ప్లేన్ పట్టుకుని 10 చోట్ల ప్రదర్శన, 15 చోట్ల ప్రదర్శన అలా చేసుకుంటూ వచ్చాను. నా అదృష్టం కొద్దీ నాటకాల్లో భాగంగానే ఒక రావికొండలరావు గారు ఆయన దగ్గర నేను ఒక సొంత కొడుకులాగా దగ్గర ఒక 8 ఏళ్ళు
ఆవిడ శ్రీమతి గారు తల్లి రాధాకుమారి గారు చనిపోయిన స్వర్గస్థరాలైనప్పటి నుంచి ఒక 8 ఏళ్ల పాటు నేను ఆయన ఇంట్లో వాళ్ళ అబ్బాయిలాగా ఆయన పర్సనల్ విషయంలో అయినా సినిమా షూటింగ్కి వెళ్ళాలన్నా అదేదన్నా మెడికల్ అవసరం అవుతున్నా బ్యాంక్ వెళ్ళినా ఇంకో పని ఏ పని ఉన్నా అన్ని కూడా దగ్గరుండి నా మంచిలాగా నేను చూసుకున్నాను. అదొక ఆనందం. అలా ఆయనతో పనిచేశా, రాళ్లపల్లి గారితో పనిచేశాను. అలాగే మహానుభావులు రాళ్లపల్లి గారికే గురువు గారు తల్లావచ్చిన సుందరం గారు ఉన్నారు. ఆ సుందరం గారు కూడా నన్ను ఒక సందర్భంలో ఆయన మామూలుగానే ప్లే చేస్తుంటే తెలే చెప్పు అది కదా అని మ్యాక్సిమం చూడకుండా విని తప్పప్పులు చెప్పేవాడు. నేను చేసిన దానికి నా అదృష్టం కొద్దీ బాగా చేశారా, గుడ్, శబాష్, మంచి ఫ్యూచర్ ఉంది అని భుజం తట్టాడు. అప్పుడే అప్రిషియేట్. అలాంటి వాడు అందరి దగ్గర పనిచేశానండి. ఓకే, మీరు ఫస్ట్ వేసిన పాత్ర కానీ నాటకం కానీ ఏంటి సార్? అంటే మీకు బాగా గుర్తుండిపోయిన పాత్ర ఏముందంటారు ఇప్పటి వరకు బాగా? అలా గుర్తుండిపోవడం అంటే చిత్రం కదా సార్. సినిమా అయినా టీవీ అయినా నాటకం అయినా సరే మన ఇష్టంతో చేసే ప్రతిదీ మన ఇష్టమైందే. ఇది ఇష్టం కాదు, ఇది ఇష్టం లేదు, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, అసలు నచ్చకపోతే మనం ఒప్పుకుంటామా చేస్తామా? అంతే కదా సార్. సార్ ఇప్పుడు ఇన్నాళ్ళు జబర్దస్త్ ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్ జబర్దస్త్లో చేశారు, తర్వాత సీరియల్స్కి వచ్చారు, మూవీస్కి, తర్వాత ఈ మధ్య ఓటీటీస్లో కూడా మీరు చేశారు. సార్ ఓటీటీస్ చాలా మంది ఏమంటున్నారు అంటే ఓటీటీలో కామెడీ టైమింగ్ అనేది మిస్ అవుతున్నాం, నిజంగా ఓటీటీస్లో కామెడీ అనేది ఉండదు అంటారు. ఇప్పుడు ఉన్న ఎవరైతే కొంతమంది సోకాల్ ఆర్టిస్టులు ఉన్నారో ఎక్కువ కామెడీ పర్ఫార్మెన్స్ అనేది పర్ఫామ్ చేయలేకపోతున్నారు అని వాదన అయితే వినిపిస్తుంది, నిజమే అంటారని? అలా ఏముంటుందండి, ఇప్పుడు పనిచేసేవాడు ఇప్పుడు మీరు ఆ టైంకి ఆకలి వేస్తుంది అన్నం తినాలి. మీకు ఆకలి వేసిన టైంలో మీకు ఆకలి వేస్తుందని చూస్తారా? మీరు వెళ్ళి హోటల్ బాగాలేదు, పాక హోటల్, ఇంట్లో తినలేదు, ఇంట్లో చేసినట్లేవు, నిన్న ఆలోచిస్తారా? కడుపు నింపుకోవాలని చూస్తారా? సో ఈ కమెడియన్స్ కూడా అంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తారు. అది ఉంది లేదు అనేది దట్స్ సెకండరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఉందండి, ఒక సినిమా చేస్తారు, ఆ సినిమా హిట్టా ఫట్టా చేసినప్పుడు ఎవడూ చెప్పలేడు. రామానాయుడు గారు అంత మహానుభావుడు ఏమంటారు, ఆయన 150 సినిమాలు దగ్గర తీసి ఇదిగో అన్ని రకాలు చేసి 16 భాషల్లో సినిమాలు తీసిన ఆయన ఏమంటారు, సినిమా తీయడం వరకైనా మన పని అండి, హిట్టు ఫట్టు మన చేతిలో ఉండవు. ఎందుకంటే ఆ టైంకి 1,00,000 కారణాలు ఉంటాయి. థియేటర్ దొరకపోవచ్చు, కామెడీ సినిమాలు రావచ్చు, లేదు ఆ టైంకి మూవీ చూసి ఆడియన్కి టేస్ట్ మారిపోవచ్చు, ఏదైనా జరగచ్చు అంటూ ఉంటారు. అలాగా అది మన చేతుల్లో ఉండదు కదా. నా టైంకి ఏదైనా సరే మనం చేసుకుంటూ వెళ్ళవే మన పని. ఓటీటీలో మీకు ఫస్ట్ టైం అవకాశం వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏదైనా ఉంటే కదా పనిచేసేవాడికి కెమెరా ఉండాలి కదా చేస్తాం. మీరు ఇక్కడ ఈ గదిలో చేసినా నాకు అదే, మొత్తం 1000 మంది మధ్యలో చేసినా నాకు అదే, ఏదైనా కెమెరాగా. అంటే ఒక వాదన, ఒక ప్రాక్టికల్ గా జనాలు వినిపించేది ఏంటంటే ఓటీటీ సిరీస్ కంపేర్ టు మూవీస్ తో పోలిస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయని. ఒక డిఫరెంట్ అంటే ఏమిటి డిఫరెంట్ మతలబ్? అంటే డిఫరెంట్ ఇన్ సెన్స్ యాక్టింగ్ పరంగా అయినా కానీ కొంచెం న్యాచురల్ గా ఉంటుందని అంటారు, నిజమేనా అది వాదన? అదే చెప్తున్నాను, అది డిపెండ్స్ అపాన్ డైరెక్టర్ అండి. డైరెక్టర్ ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు బాలయ్య బాబు గారి సినిమాలు ఒకలా ఉంటాయి, చిరంజీవి గారి సినిమాలు ఒకలా ఉంటాయి, లేకపోతే నాగార్జున గారి సినిమాలు ఒకలా ఉంటాయి, లేదా వెంకటేష్ గారి సినిమాలు ఒకలా ఉంటాయి. ఇప్పుడు అన్నీ ఒకేలాగా ఒకళ్ళే అన్ని రకాలు చేసేసినా, అందరూ కలిపి ఒకేలా చేసేసినా కొత్తదనం ఉండదుగా. కొత్తదనం ఉండాలి. అందరూ ఒకేలా చేసినా ఎవరిది కూడా ఏ చెప్పినా కొత్తదనం ఉండదు. ఒక డిఫరెంట్ గా వెళ్తేనే, పైగా ఈవేళ రేపు అంటే కంటెంట్ బాగుంటే ప్రతి ఆడినా చూస్తాడండి. అది సినిమా అయినా, ఓటీటీ అయినా, సీరియల్ అయినా, ఏదైనా సరే కథలో విషయం ఉండాలి, దమ్ము ఉండాలి. అది ఉన్న రోజునే ఆ టేకింగ్ మేకింగ్ డైరెక్టర్ తన ఎఫర్ట్ అంతా పెడితే ఆబ్వియస్లీ ఆడియన్స్ చెప్పేస్తారు హిట్. అది మనం దానికి ఎవరు అడగక్కర్లేదు, దాన్ని ఎవరిని ఒపీనియన్ తీసుకోకర్లే. సార్ ఫర్దర్ గా మీకు ఇంకా ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్? ఫర్దర్ గా ఫ్యూచర్ అప్కమింగ్స్ ఇంకా ఏవే? ప్రజెంట్ అయితే ఒక 3-4 ప్రాజెక్టులు ఉన్నాయి సార్. ఎందుకంటే మొన్న రిలీజ్కి అయితే ఇప్పుడు మనం చేసిన చందమామ రవేనో సినిమా చేశానంటే అది వర్కింగ్ టైటిల్, ఇంకా ఫైనల్ అవ్వలేదు. అలాగే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారితో ఒకటి చేస్తున్నాను. అలాగే ఇంకోటి వృచ్చికం అని ఒక సినిమా ఒకటి కమిట్ అయిపోతున్నాను. ఇంకొకటి సుమతి శతకం అని ఒకటి చేశాను. అండ్ ఇంకొక ప్రాజెక్టులు 2-3 ఇంకా పేర్లు పెట్టలేదు, నడుస్తున్నాయి. వరుసగా 6-7 ప్రాజెక్ట్స్ ఇంచుమించులో ఉన్నాయండి. పర్వాలేదు, అంటే ఉన్నాయంటే ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకో ఏమిటో తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ రేట్ డల్గా ఉందండి. ఈ ప్రాజెక్టులు కూడా కొంచెం స్లో అవుతున్నాయి, కొంచెం పోస్ట్ పోన్ ఎక్కువ అవుతున్నాయి. దీని మూలం కూడా అంటే కంప్లీట్ గా సీరియల్స్ నుంచి బయటకు వచ్చేసారు, ఓన్లీ అంటే ఏమైనా టార్గెట్? అలా ఏం లేదు, ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ. సీరియల్లో కూడా మంచి వేషం పడి త్రోడ్ పడితే ఎందుకు వదులుకుంటాం, వదలమండి. సార్ ఎప్పుడైతే మీకు సీతామహాలక్ష్మి సీరియల్ తర్వాత మీకు ఎప్పుడైతే అంత నేమ్ ఫేమ్ ఎక్కువ వచ్చిందో, తర్వాత ఎప్పుడైనా అనిపించింది అమ్మ నేను ఇంకా చేస్తే ఇలాంటి పాత్రలు లేకపోతే ఈ రంగంలో ఇక్కడే ఉండాలి, ఇలా చేయాలని అలా ఏమైనా బలంగా ఏమైనా ఫిక్స్ అయ్యారా? అది 10 ఏళ్ల క్రితం ఉంది కాబట్టి కదండి ఇక్కడ దాకా వచ్చాను. మీరు 2014లో సీతామహాలక్ష్మి, నేను అప్పటికే 10 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఇదేదో అప్పుడు అనిపించాలి, 10 ఏళ్ల తర్వాత అనిపిస్తే బ్యాక్ వెళ్ళిపోలేను కదా. అందుకని అనడం ఫస్ట్ నుంచి ఉంటుందండి. మీరు ఇప్పటి వరకు ఎక్కువగా ఏ పాత్రలు వేసేసారు? అంటే ఐ మీన్ ఇప్పుడు స్టేజ్ పిఏ పాత్ర
పాత్రలు చేశాను. అలా కదా అనేది అలాగ అనట్లేదు. అంటే ఇప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్ లో ఉన్నప్పుడు సత్య హరిశ్చంద్రుడు ఇలా ఉంటాయి. అలాంటి పాత్రలు ఏమి వేశారు మీరు స్టేజ్ ఆర్టిస్ట్? అంటే డివోషనల్ చేశానండి, మైథలాజికల్ చేశానండి, సోషల్ చేశానండి, హిస్టారికల్ చేశానండి, సోషియో ఫ్యాంటసీ చేశానండి. ఇన్ని రకాలు, ఇన్ని జోనర్లు మీకు ప్రేక్షకులు కూడా అర్థమయ్యేట్లా చెప్పాలంటే నారదుడు, చిత్రగుప్తుడు, కోయుడు, హిట్లర్, అలాగా రకరకాల రాముడు, కృష్ణుడు, నారదుడు, చిత్రగుప్తుడు, కోయుడు, హిజ్రా, హిట్లర్, రకరకాలు. చార్లీ చాప్లిన్ కూడా చేశారు కదా. చార్లీ చాప్లిన్ అదే హిట్లర్ చేశానండి. హిట్లర్ చేశారు. పైగా అదృష్టం గత 15 ఏళ్లలో చార్లీ చాప్లిన్ ఎక్కడో ఒకరు టచ్ చేశారు కానీ ఎవరో ఒకరు హిట్లర్ని ఎవరు టచ్ చేయలేదండి వేషం పరంగా. భగవంతుడు ఆ క్రెడిట్ నాకు దక్కిందండి. సార్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావు ఇండస్ట్రీలో అంటారు, నిజమేనా సార్ అది? అంటే మీరు ఉద్దేశం తెలుగు సినిమా ఇండస్ట్రీయా, తెలుగు టీవీ ఇండస్ట్రీయా? క్లియర్గా అడగండి. తెలుగు ఇండస్ట్రీలోను, తెలుగు టీవీ ఇండస్ట్రీలో కూడా తెలుగు వాళ్ళకి అవకాశాలు ఎక్కువ రావు. సో కండిషన్స్ పెడతారు, పక్క నుంచి అంటే పక్క స్టేట్స్ పక్క భాష నుంచి తెచ్చుకుంటారు అనే ఒక వాదన వినిపిస్తుంది. నిజమంటారా యాజ్ పర్ మీ ఎక్స్పీరియన్స్ లో? మీరు అదేనండి, ఇది ఏమవుతుందంటే ఇక్కడ 2 రకాలండి. ఇప్పుడు దర్శకులు, ప్రొడ్యూసర్ల వాదన ఏమవుతుందంటే మనకు సరి అయిన సినిమా పరంగా చెప్తున్నా ముందు, మనకు సరి అయిన నికాస్ అయిన 100కు 100 పాళ్ళు హీరోయిన్కి ఉండవలసిన క్వాలిటీస్ ఉన్న లక్షణాలు ఉన్నవాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరు దొరకట్లేదు కాబట్టి ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాము అంటారు. అలాగే విలన్ పరంగా కూడా ఫిగర్ కానీ, ఐ మీన్ స్టాచ్యూ విగ్రహం కానీ, వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ ఇంకోడు కానీ మనకి కొంతమంది రొటీన్ అయిపోతున్నారు కాబట్టి పక్కన నుంచి తెచ్చుకుంటున్నాము అంటారు. సో ప్యూర్లీ ఇది లేదు అది లేదని ఉండదండి. మనం మోచుకోవడానికి బట్టి ఇప్పుడు మన మహానుభుడు మనకు దొరికిన వజ్రం కోట శ్రీనివాసరావు గారు ఎంత వెర్సటైల్ యాక్టర్ అండి. మరి ఆయన ఎన్ని రకాల వేషాలు చేసి, ఎన్ని రకాల గెటప్పులు చేసి, ఎన్ని రకాల మాండలికాలు మొదలెట్టి, ఎన్ని రకాల మేనరిజల్స్ పెట్టుకుని చేయలేదు. సో కొంచెం ఎట్లా తీసుకోవడం. ఆ టీవీకి వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే ఛానల్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ ఇచ్చే పాపం అది కూడా మనం పూర్తిగా అనడానికి లేదు. మన టైం వేయడం మనకి ఇంతే ప్రాప్తం ఉందని సగం అనుకోవాలి. బట్ ఒకటి మాత్రం చెప్పొచ్చు, నేను మీరు అన్నారు కూడా చెప్తున్నా, టీవీ సీరియల్స్ పరంగా మాత్రం ఒక 90% తెలుగు వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని మాత్రం ఈ యొక్క మీడియా పరంగా నేను ఆల్ ఛానల్స్ వాళ్ళని యాజ్ ఏ ప్రొఫెషనల్ యాక్టర్గా హంబుల్ రిక్వెస్ట్ మరొకసారి నేను పర్సనల్గా కూడా అడుగుతున్నాను, కోరుకుంటున్నాను. ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న నేను చూసాను. ముఖ్యంగా మనకి ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఎందుకులే కానీ సీరియల్స్ చూస్తున్నాం. ఎక్కువ కర్ణాటక నుంచి చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు తెలుగు వాళ్ళని డామినేషన్ చేస్తున్నారని ఒక వాదన కాదు, వాస్తవంగా కొన్ని చూస్తున్నాం. అది అందుకే ఆ వ్యూలో అడిగాను. నిజంగా అంతలా డామినేషన్ చేస్తే తెలుగులో లేరా ఇక్కడ మనకి చూసుకుంటే ఉన్నారు కదా అని. అదేనండి, ఇది మొహమాటమే ఉంది, ఛానల్లో ఉండదండి. ఇది ఏమైపోతుందంటే ఇప్పుడు ఛానల్లో కొంతమంది పరిస్థితులు రీత్యా దానికి 1,00,000 కారణాలు చెప్తున్నారు. బట్ 100% అవన్నీ తప్పండి. తెలుగులో పుట్టి, తెలుగులో పెరిగి, తెలుగువాడిగా తెలుగు సీరియల్లో తెలుగు ఛానల్ చూస్తూ తెలుగు ప్రేక్షకులకి కన్నడ వాళ్ళు చేస్తే ఏంటండి? అది వీళ్ళకే ఉండాలి, ఛానల్ వాళ్ళకే ఉండాలి. నిర్మూలగా చెప్తున్నాను నేను. అరే బాబు, తెలుగుడు మన వాడు దీన్ని నమ్ముకుని బతుకుతున్నాడు, వీడికి ఏదో అంత విచిత్రమైన దౌర్భాగ్యం కర్మ ఏంటంటే హీరోయిన్ల వరకు తప్పులేదండి, పోనీ అనుకుందాం, కొత్తదనం కొత్త ఫేసులు చూపిద్దాం అనుకోవచ్చు. బట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసేసుకునే మనం సంస్కృతిలో బతుకుతున్నాం. టీవీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఒక పోలీసోడు, ఒక కానిస్టేబుల్, ఒక తోడుకోళ్ళు, ఒక వదిలిగారు, ఒక బామ్మర్ది, ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్, వీళ్ళందరూ కూడా కన్నడ నుంచి వచ్చేస్తుంటే మేము బతకాలిగా. ఆ విషయంలో మీరు అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. మరొక్కసారి నేను ఆల్ ఛానల్స్కి మీ ఛానల్ పరంగా నేను తిప్పుకునేది ఏంటంటే మరొక్కసారి హంబుల్ రిక్వెస్ట్ అండి, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి, తెలుగు ఆర్టిస్టులకు అన్నం పెట్టండి. ఎవరెవరో తీసుకొస్తే వాళ్ళు మనకేది ఎవరు పైగా ఎక్కడ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళని తెలుగు వాళ్ళ మీదే వాళ్ళు కామెంట్ చేస్తూ తెలుగు వాళ్ళ ఫుడ్తో, తెలుగు ప్రొడ్యూసర్ల డబ్బులతో బతుకుతున్న వాళ్ళు తెలుగు నటీనటులనే కామెడీ చేస్తున్నారు, వెటకారం చేస్తున్నారు. బట్ ఎక్కడైనా మీరు తెలుసుకుని ఇప్పటికైనా మీరు కొంచెం దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే తెలుగు వాళ్ళగా నటీనటులకి ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వండి, వాళ్ళకి బతకనివ్వండి ప్లీజ్. సార్ ఇప్పటివరకు ఎన్ని భాషల్లో చేశారు సార్ మీరు? నేను తమిళ్లో చేశానండి. తమిళ్లో ఎన్ని చేశారు? తమిళ్లో 2 సినిమాలు చేశానండి. అలాగే హిందీ ఒకటి చేశానండి, హిందీ సినిమా చేశాను. కన్నడలో 2 సినిమాలు చేశానండి. అంటే తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్. అదే తెలుగు ఎలాగో మనం లెక్క ఎక్కాలి, తెలుగు చేస్తాం. హిందీ, కన్నడ, తమిళ్. ఇంకా అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఏమన్నా ఆ భాషల్లో కూడా ఏమైనా ఉన్నాయా? కన్నడలో ఒకటి ఉందండి. కన్నడలో 99% ఒక డైరెక్టర్ గారు శంకర్ గారు అని నన్ను ఎడితే బేకు సినిమా చేశాను మొన్న. ఆ సినిమా డైరెక్టర్ గారే కన్నడలో నెక్స్ట్ దాంట్లో నా మిత్రుడు ఇక్కడ తెలుగు అతనే బాలు అని హీరో. అతను పాపం నేనంటే అభిమాన పర్సనల్గా అతని రిఫరెన్స్లో
ఆ నన్నుగెడుతూ బేకు అనే సినిమా చేశాను. ఇప్పుడు అదృష్టం కొద్దీ అక్కడ నా పెర్ఫార్మెన్స్, నా మద్దతు, నా టైమింగ్ అంతా నచ్చి ఆ డైరెక్టర్ గారు విలన్ కాంబినేషన్లో ఒక మంచి వేషం నాకు కన్ఫర్మ్ చేశారు. మోస్ట్లీ అది నెక్స్ట్ మంత్ సెట్స్కి వెళ్తుందండి. సార్ ఇంకొకటి లాస్ట్గా ఒక విషయం అడుగుతాను సార్. ఈ వేదిక ద్వారా మా ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఒక వాల్యుబుల్ వర్డ్ యూత్ కానీ ఆర్టిస్టులు కానీ ఇంకెవరికైనా సరే మీ యొక్క వాల్యుబుల్ వర్డ్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక్క మాటగా ఈ వీడియో ద్వారా ఏమైనా చెప్పండి. ఏం చెప్పడానికి ఏం లేదండి. అంటే ఏం వచ్చినా, ఎలాంటి వేషం వచ్చినా, ఏం వచ్చినా కూడా ప్రతి ప్రాజెక్ట్ కూడా నాకు ఇవాళే వచ్చింది, ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ అని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయగలిగితే లాంగ్ రన్ లో భవిష్యత్తు ఉంటుంది. 2, ఎప్పుడు కూడా మన ఏదైతే ఉందో మన ఆత్మాభిమానం చంపుకోవద్దండి. వాడు రూపాయి కోసం, వేషం కోసం పక్కవాడిని చెడగొడితే మనకు వస్తుందనో అలా కుళ్ళు కుట్ర కుతంతో లేకుండా మనకు వచ్చిన వేషం హ్యాపీగా చేసుకుందాం, దాన్ని ఆ వేషాన్ని ఎంజాయ్ చేస్తూ చేద్దాం. మన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వేషం రాసుకుని వాళ్ళకి అప్ టు ద మార్క్ పెర్ఫార్మెన్స్ ఇద్దాం, వాళ్ళ శభాష్ అనిపించుకుందాం. ఇదే నేను కోరుకునేది. అంతేగాని వాడు కూడి చెడగొడితే నాకు వస్తుంది, నా వేషం అయితే వీడు వస్తుంది, వాడి వేషం చెడగొట్టేద్దాం, ఇలా ఆలోచన ఉంటే రేపొద్దున వీడు నేను పక్కవాడిని చెడతప్పాలని కోరుకుంటే నాది చెడతప్పుడు నా వెనకాల కూడా రెడీగా ఉంటాడు. సో తెలియకుండా మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అందు గురించి అలా ఎప్పుడూ అనుకోవద్దు, అలా చేయొద్దని నా అభిప్రాయం. సార్ ఇప్పుడు సినిమాల విషయాల వరకు పక్కన పెడితే ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఫ్యామిలీ పరంగా సార్ మీరు ఎక్కడ బాన్ అండ్ బాటప్ మీ పేరెంట్స్ ఎనీ సిబ్లింగ్స్ కొంచెం అది కూడా చెప్పండి. అయ్యో తప్పకుండా అండి. నా బార్న్ అండ్ బ్రాటప్ అంతా కూడా గోదావరి జిల్లాలండి. నేను మై ప్రాపర్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం అండి. భగవంతుడి దయ వల్ల నేను అప్పుడు వచ్చి కూడా 24 ఏళ్ళు 23 ఏళ్ళు పైన ఇండస్ట్రీకి వచ్చి నేను వచ్చినప్పటి ఇవాళ వరకు ఏనాడు కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండానే ఈవెన్ దో కరోనా టైంలో కూడా నేను ఇబ్బంది పడకపోయినా కూడా ఊరు వెళ్ళిపోకుండా ఇబ్బంది పడకుండా ఏదో సోగా ఇంటికి వచ్చేసిన ఇప్పటి వరకు ఫుల్ విజ్గా ప్రొఫెషనల్గా ఫ్యామిలీని ఇండస్ట్రీ మీద గెలిపించుకుంటూ నడిపించుకుంటూ వచ్చినవాడిని. మీకు తమ్ముళ్ళు అన్న ఎవరైనా ఉన్నారా? ఇండస్ట్రీలో ఎవరు లేరండి నాకు. మీకు లైఫ్ ఉన్నారు, నా పక్కన పుట్టిన వాళ్ళ ఉన్నారండి నాకు. అంటే మీరు ఎంతమంది అని అదే 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 అలా అడగల. ఎందుకంటే తమ్ముళ్ళు ఎవరంటే ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారని అడుగుతారు అనుకున్నా. నా పక్కన పుట్టిన వాళ్ళు అంటే యాక్చువల్గా నాకు 3 అక్కలండి. నేను మా అన్నయ్య అంటే 3 అక్క, మా నాన్నగారికి మా అమ్మగారికి 3 ఆడ సంతానం, తర్వాత 2 మగపిల్లలు. 5గురిలో బ్యాడ్లీ లాస్ట్ ఇయర్ మా 3rd సిస్టర్ ఎక్స్పైర్ అయ్యారు కూడా. అది పాప అంత చెప్తే ఇప్పుడు మేము 2 అండి, 2 సిస్టర్స్ 2 బ్రదర్స్. అందరు సెటిల్ ఇన్ హైదరాబాద్? కాదండి, నేను ఒక్కడినే. ఇండస్ట్రీ ఇక్కడ ఉంది కాబట్టి నేను వచ్చాను. అదే ఇండస్ట్రీకి రావడానికి ముందు నేను ఒక 8.5 years మార్కెటింగ్ చేశాను నేను. నాకు ఈ పిచ్చ దురద ఇక్కడ ఉంది కాబట్టి వచ్చాను కానీ ఇండస్ట్రీకి. మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. అంటే అమలాపురం దగ్గర ఎక్కడ సార్ మీది? టౌనేనండి, అమలాపురం టౌనే. సార్ ఇప్పుడు సాధారణంగా మీ నాన్నగారు ఏం చేసేవారు, అసలు మీ మిస్సెస్ అంటే వీళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది మీకు? వాళ్ళు ఏం చేసేవారు, మీ సపోర్ట్ ఎలా ఉండేది? మా నాన్నగారి సపోర్ట్ నాకు లేదండి. గుడ్డో బ్యాడో అది చెప్పలేను కానీ మా నాన్నగారు బతుకున్న వాళ్ళు ఏనాడు కూడా ఏంటంటే మేము పుట్టుకు పెరిగిన వాతావరణం కానీ మా పరిస్థితులు ఇచ్చా కానీ ఇండస్ట్రీకి వెళ్తే కుదరదు, ఇండస్ట్రీకి వెళ్తే ఒప్పుకోను. అక్కడ అంటే ఉద్దేశం నువ్వు అక్కడికి వెళ్తే ఇబ్బంది పడతావు నాన్న, మళ్ళీ నేను చూసేవాళ్ళు ఎవరు ఉండరు, సఫర్ అవుతావు, నిన్ను ఎవరు చేరదీస్తారని ఒక తండ్రి పోస్టులో చెప్పేవారు. నాకు ఎక్కేది కాదు. ఏనాడు కూడా పాపం చదివిలైనా సపోర్ట్ చేయలేదు ఆయన. మోరోవర్ ఆయన ఏంటంటే నేను చనిపోతే కానీ నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళడానికి కూడా వీలు లేదు అని మాట తీసుకున్నారు నా దగ్గర. గుడ్డో వేడో ఆయన చనిపోతే కానీ నేను ఇండస్ట్రీకి రాలేకపోయాను, చనిపోయిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను. మీ ఫ్యామిలీ అంటే మీ వైఫ్ ఎలా సపోర్ట్ ఉందా సార్? పిల్లలు కానీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉండేది? అంటే ఇక్కడ 2 రకాలైన కామెడీగా చెప్పుకోవాలంటే ఇంతకన్నా గత్యంతరం లేక సర్లే కానివ్వండి అని చెప్పుకోవచ్చు. ఇంక నేను ఏం చేసినా ఏదో రకంగా పిల్లలు పోషిస్తాడు కదా అని అనుకోవచ్చు. కామెడీగా చెప్పాలంటే, సిన్సియర్గా చెప్పాలంటే 100% నా శ్రీమతి నా పిల్లలు సపోర్ట్ లేకపోతే, ముఖ్యంగా మా మిస్సెస్, తర్వాత పిల్లలు వస్తారు. ఫస్ట్ అసలు ఇండస్ట్రీకి రావడానికి నేను నా మిస్సెస్ వచ్చినప్పుడు తన సపోర్టే లేకపోతే నేను వాళ్ళు ఇక్కడ నేను నథింగ్. అది నాట్ ఓన్లీ నేనే కాదండి, ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది చెప్పే విషయం ఏంటంటే ఇంట్లో మన అంటే ఇద్దరు లేడీ ఆర్టిస్ట్ అయినా జెంట్ ఆర్టిస్ట్ అయినా మన బెటర్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇవాళ వరకు ఇంత స్టిక్ అని ఇంత సర్వైవల్ అయ్యి ఇదే ప్రొఫెషన్గా తీసుకుని బతకలేమండి. సో ఆ విషయంలో నేను చాలా లక్కీయెస్ట్ పర్సన్ బికాస్ ఆఫ్ మై వైఫ్. మా శ్రీమతి నాకు ఇచ్చిన సహకారం. షీఈ్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. నన్ను భార్య అని చెప్పి కన్నా తను నా మేలు కోరుకునే నన్ను గైడ్ చేసి నా ఫ్రెండ్ అని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.